మనం ఇందాకటి వరకు దావోస్లో జరుగుతున్నటువంటి మీటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఈరోజు రైతు మహాధర్నా చేపట్టడానికైతే సంకల్పించారు. మరి గత 10 సంవత్సరాలుగా ధర్నా చేస్తున్న వాళ్ళని ఎటువంటి పర్మిషన్ ఇవ్వనటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మేము రైతుల పక్షాన ఉంటాము అని చెప్పి ధర్నా చేయడానికి ముందుకు వస్తున్నారు. అప్పుడు స్టూడెంట్స్ కానీ రైతులు కానీ ఎంత ఉద్యమాలు చేసినప్పటికీ వాళ్ళని కొట్టడం చేశారు, చాలామంది మరణించారు. అయినప్పటికీ కనుకరించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు సడన్గా రైతుల మీద అంత ప్రేమ చూపించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా ముందుకు వెళ్తుందా అనే విషయం గురించి చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి గారు, అలాగే అప్పసాని రాజేష్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి అమరేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ధర్నా చేస్తున్నా అసలు ధర్నా చౌక్ దగ్గరికి ఎవరిని వెళ్ళని పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడు రైతు మహాధర్నా చేపిస్తాము అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అడగడము, నిన్న కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడము, కోర్టు దాన్ని 27కి వాయిదా వేయడము, పోలీసులు కూడా అనుమతి ఇవ్వకుండా అయితే ఉన్నది. సో మీరేమంటారు? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందండి. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా ఎలాంటి ఉద్యమాలు చేయకుండా కట్టడి చేసినటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులు, ఈ కేటీఆర్, కేసీఆర్ ఈ రోజు మేము ధర్నాలు చేస్తాము, రైతుల పక్షాన చేస్తాము, ప్రజల పక్షాన చేస్తాం అంటే ఎవరు నమ్ముతారండి? గత 10 సంవత్సరాలు రైతులను ఏ విధంగా ధర్నా చేస్తామంటే ఏ విధంగా అరెస్టులు చేశారండి? రైతులకు బేడీలు వేసి జైల్లో వేసినప్పుడు ఈ ధర్నాలు గుర్తు రాలేదండి, రైతులు గుర్తు రాలేదండి. ఈ విద్యార్థులు ధర్నాలు చేసినప్పుడు విద్యార్థులకు బేడీలు వేసి జైల్లో వేసినప్పుడు ధర్నాలు గుర్తు రాలేదండి. ఉద్యోగస్తులు ధర్నాలు చేయాలంటే వాళ్ళకు కూడా బేడీలు ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కదండి. ధర్నా చౌక్ ఎత్తి వేసినది అదొక ఎత్తు అయితే ఎక్కడిదక్కడ మేము ధర్నాలు చేస్తామనే తరుణంలోనే అక్కడే ఇంటి దగ్గరనే అరెస్ట్ చేసినటువంటి తరుణాలు ఉన్నాయి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తేసారు, తర్వాత మన పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ ఎత్తేసారు. తర్వాత ఈ ప్రగతి భవన్ అయితే ఏదైతే మన కేసీఆర్ కట్టి ఒక రాజులాగా కోట కట్టుకొని అందులో ఉండాలనుకున్నారో దాని గేటు కూడా దాకనేలేదు, ఎమ్మెల్యేలను దాకనేలేదు, మంత్రులను దాకనేలేదు. గద్దర్ లాంటి ఒక ఉద్యమకారుని 4 గంటలు అక్కడ కూర్చోబెట్టుకొని అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి, కావాలని కూర్చోబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనక్కి పంపినటువంటి పరిస్థితులు చూసాం మనం. ఈ రోజు మేము ధర్నాలు చేస్తుంటే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ ఎవరు యాక్సెప్ట్ చేయండి, ఎవరు కూడా దానిని స్వాగతించరు. సో మీకు మాత్రము ధర్నాలు చేసేటువంటి స్వాతంత్రం కావాలి. మీరు పరిపాలించినప్పుడు మాత్రం ప్రజలకు సమాజానికి మాత్రం ఎలాంటి స్వేచ్ఛ ఇయ్యరు, ఎలాంటి ధర్నాలకు మీరు పర్మిషన్లు ఇయ్యరు, ధర్నా చౌక్లను ఎత్తేస్తారు. ఇదేనండి మీకు తెలిసినటువంటి న్యాయం, ఇదే మీకు తెలిసినటువంటి రాజకీయం. మీరు ఖాళీ ఫామ్ హౌస్ నాయకులు, ఫామ్ హౌస్ నాయకులు కాకుండా తర్వాత ఫార్ములా రేసు నాయకులు, మీకు ఇంతకు తప్ప ఇంకేం తెలియదు. మీరు పబ్బులల్లో, ఫార్ములా 1 రేసులల్లో, ఫామ్ హౌస్లలో తప్ప ప్రజలలో సమాజంలో పనికిరారండి. మీ నాయకత్వం పనికిరాదు. మీకు ఎంతసేపు ఆకాశంలో ఉన్నటువంటి హర్మాలు కనిపిస్తాయి కానీ కింద. రైట్. రాజేష్ గారు మీరేమంటారు? అంటే గత 10 సంవత్సరాలుగా పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము ఇప్పుడు సడన్గా వచ్చేసి రైతుల మీద అంత ప్రేమ చూపించడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అలాగే పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వలేము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలి? అసలు కేసీఆర్ గారి ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడానికి అనుమతి ఇవ్వలేదు, కానీ తాను పాలకుడిగా ఉండి తానే స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలో కూర్చున్నారు. అంటే పాలకులు ధర్నాలో కూర్చోవటం చాలా రేర్ అకేషన్ చూస్తుంటాం మనం. ధర్నా చౌక్కి రాకుండా నిరోధించడం కోసం కోదండరామ్ గారిని అర్ధరాత్రి ఆయన తలుపులు బద్దలు కొట్టి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తీరు చూసాం మనం. అంటే ధర్నా చౌక్ రావటానికే వీలు లేదు అని చెప్పని. అదే సందర్భంలో రైతులకు సంబంధించి 2019కి ముందు, అంటే 2018 ఎన్నికలకు ముందు మిర్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క క్వింటాకి 1500 రూపాయలు, అప్పుడు మిర్చి ధర పడిపోయినందుకు వాళ్ళకి బోనస్గా 1500 రూపాయలు ఇస్తుంటే అదే ఇక్కడ కూడా అమలు చేయండి అని చెప్పని ఖమ్మం మిర్చి యార్డులో రైతులు ధర్నా చేశారు అని చెప్పని రైతులకి బేడీలు వేసి నడిపించారు. అంటే బహుశా సిగ్గుపడాల్సిన వ్యవహారం అది. ఉద్యమ పార్టీగా అధికార బాధ్యతలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ రైతులకి బేడీలు వేసిన నేపథ్యం చూస్తేనే 100% ఆక్షేపణీయం. ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్పని చెప్పిన కేసీఆర్ గారు
పత్రికా స్వేచ్ఛను హరించారు, మీడియా సంస్థలను వేధింపులకు గురి చేశారు, భూస్థాపితం చేస్తామని చెప్పని ఆయనే స్వయంగా అంటే మాకు వ్యతిరేకంగా గళం వినిపిస్తే మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పని చివరికి అది జాతీయ స్థాయికి కూడా చర్చకు దారితీసింది. కొన్ని ఛానల్స్ని లైవ్ స్ట్రీమ్ చేయడానికి వీల్లేదు అని చెప్పని నిషేధించారు. ఆ తర్వాత ఇవాళ వచ్చేటప్పటికి రైతు భరోసా 15,000 రూపాయలు వాగ్దానం చేశారు, 12,000 ఇస్తున్నారు అనేది ఒక సాగ్గా చూపించి వాళ్ళ ధర్నాకి బిగించేస్తా ఉన్నారు. ఎస్, 100% 10,000 రూపాయలు ఇస్తున్న రైతు భరోసాని 15,000 చేస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది వాస్తవమే. ఆ వాగ్దానం చేసిన తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశారు. ఆ చేసి ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ నేపథ్యంలో 12,000 రూపాయలకి పరిమితం చేశారు. అది అల్టిమేట్గా అంటే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీయటాన్ని తప్పుపట్టలేం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసిన వాగ్దానాన్ని నుంచి వాళ్ళు డివేట్ అవుతున్నారు కాబట్టి మా నిరసన తెలియజేస్తాము, రైతులని మేము రిప్రజెంట్ చేస్తూ అని చెప్పని వాళ్ళ నిరసన వ్యక్తం చేసే హక్కుని మనం ప్రశ్నించవసరంలా. కానీ అధికారంలో ఉన్న రోజు చెప్పిన శుద్ధులు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చేప్పటికీ తామే డివేట్ చేయడం అనేది మాత్రం 100% ఆక్షేపణీయం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. తెలంగాణ సమాజం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న సమాజం, పోరాటాల పురిటిగడ్డ. ఆ పురిటిగడ్డ మీద ఉద్యమ కార్యాచరణ ద్వారానే ఎదిగిన ఉద్యమ కార్యాచరణ నుంచి ఎదిగి దాని నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది అధికారం చెలాయించిన రోజు ఆ ప్రశ్నించే తత్వాన్నే జీర్ణించుకోకుండా ఇవాళ మాత్రం తాము మాత్రం ప్రశ్నిస్తాము, తాము ఉద్యమ కార్యాచరణ టేకప్ చేస్తామంటే అక్కడే అది డబుల్ స్టాండర్డ్నెస్ కనిపిస్తుంది తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీయటాన్ని మనమేం ఆక్షేపించవసరంలా. ప్రభుత్వం ఎన్నికలు అంటే అధికారంలోకి రావడానికి ముందు 15,000 రైతు బంధు ఇస్తామని వాగ్దానం చేశారు. మీరు వాళ్ళ 12,000కే దాన్ని కుదించారు కాబట్టి మీరు మీ వాగ్దానం నిలబెట్టుకోండి అని చెప్పని ప్రశ్నించే హక్కును మనం ప్రశ్నించటంలా. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ప్రశ్నించే హక్కు మీకు మాత్రమే ఉండదు, అన్ని రాజకీయ పక్షాలకి అన్ని సందర్భాల్లో కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది అనేది ఆ గౌరవించడం అలవర్చుకోవాలి. ఇవాళ ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ప్రశ్నిస్తాం, మేము అధికారంలోకి వస్తే మాత్రం దాన్ని అమలుపరచమని అంటే 100% వీటిని అన్నింటినీ తెలంగాణ సమాజం కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి 2018లో 88 స్థానాలు ఇచ్చిన దగ్గర నుంచి 2023 దగ్గరికి వచ్చేప్పటికి అది 39కి పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి 0 స్థాయికి. నేను అనుకోవటం 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత తెలుగుదేశం కానీ లేదు మరే ఇతర తెలుగు ప్రాంతాల మూలాలతోటి ఆవిర్భావం జరిగిన ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో ఒక ప్రాంతం నుంచి అసలు ప్రాతినిధ్యం లేని మొట్టమొదటి పరిస్థితి. ఇవాళ 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ ప్రాంతంలో ఉంటే 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. అంటే తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాంతీయ పార్టీకి అసలు అస్తిత్వమే లేని పరిస్థితి మొట్టమొదటిసారిగా ఏర్పడింది. ఆ పరిస్థితి స్వయంకృత ప్రాంతం బీఆర్ఎస్ పార్టీ స్వయంగా సృష్టించుకున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ డబుల్ స్టాండర్డ్నెస్ వదిలేసి ఖచ్చితంగా ప్రజల కోణంలో మీకు ప్రతిపక్ష బాధ్యత అప్పచెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి. ప్రభుత్వంలో తప్పులు జరుగుతూ ఉంటే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, సమాధానం రాబట్టండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు లేవనెత్తే ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. మీరు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. అసెంబ్లీకి హాజరు కాకుండా ఇందాక అమరేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఫామ్ హౌస్కి పరిమితం అయ్యి ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎందుకు అప్పుడు? అవును. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తించాలి సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ధర్నాలు అవన్నీ చేస్తున్నారు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏమీ గుర్తుకు రాలేదు. అక్కడ మనం ఏపీలో కూడా చూసుకుంటే కనుక జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో శవరాజకీయాలు చేయడానికి మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు. అంతకుముందు అసలు బయటకు కూడా వచ్చేవాళ్ళు కదా, వచ్చినా తెరచాటుకు మాత్రమే ముఖ్యమంత్రి లాగా వచ్చేవాళ్ళు. అంటే ఎలా చూడాలి, ప్రతిపక్షాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా రాజకీయ నాయకులు? అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ గారు ఆర్టీసీ సమ్మెను ఏ విధంగా హ్యాండిల్ చేశారో చూసాం. తెలంగాణ సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు ఆయన. అసలు భావ ప్రకటన స్వేచ్ఛనే ప్రశ్నించారు ఆయన. మీడియాని ప్రెస్ మీటుల్లో ఎంతగా దూషించేవాళ్ళు. మీకు అసలు బుద్ధి ఉందంటాయా, మీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటే నేను చెప్తా మీరు వినాలి అంతవరకే. ఎలా అయితే మనం టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్తామో అక్కడ స్క్రీన్ మీద వచ్చేది మనం చూడటం తప్ప మనం ఎదురు చెప్పేది ఏమి ఉండదు. అలాగే కేసీఆర్ గారి ప్రెస్ మీట్లు కూడా ఆయన ఏకపక్షంగా చెప్పేది విని రాసుకొని వెళ్ళటానికే విలేకరులు తప్పించి ఆయన ప్రశ్నిస్తే మోస్ట్ ఇంటాలరెంట్గా మారిపోయేవాళ్ళు. అదే వైఖరి అన్ని సందర్భాల్లో కూడా ప్రదర్శించాలి. మరి ఇవాళ కానీ తాము ప్రతిపక్షంలోకి వచ్చేప్పటికి మాత్రం తాము మాత్రం ప్రశ్నించడానికి పెట్టుపుట్టినట్టుగా ఇవాళ వ్యవహరిస్తుంటేనే ఆ డబుల్ స్టాండర్డ్నెస్ కనిపిస్తూ ఉంది. వాస్తవంగా అసలు సిసల ప్రతిపక్షంగా ప్రజల కోణాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల్ని లేవనెత్తే హక్కు మీకు ఉంది. మీరు లేవనెత్తడాన్ని తప్పు పట్టట్లా, కానీ అధికారంలో ఉన్న రోజు కూడా దాన్ని అమలు చేసి ఉండాల్సింది. ఆ రోజు ప్రతిపక్షాల పట్ల అణచివేత ధోరణి ప్రదర్శించారు. ఇవాళ ఆ రోజు
111 జీవోలో జన్వాడ దగ్గర అంటే ఆ 111 జీవో పరిధిని అతిక్రమించి ఆక్రమణ చేసి అక్కడ ఆక్రమణని కూడా కాదు అతిక్రమించి అక్కడ నిర్మాణాలు చేయటానికి వీల్లేని ప్రాంతంలో మీరు ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు అని చెప్పని డ్రోన్ ద్వారా చిత్రీకరించి విలేకరులకు తెలియజేయడం అనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఒక సిట్టింగ్ పార్లమెంటు సభ్యుని తీసుకెళ్లి రోజుల తరబడి జైల్లో పెట్టారు మీరు ఆ రోజున. కానీ ఈ రోజు మాత్రం మీకు ఆ హక్కు ఉందా? మీరు నిరసన తెలియజేస్తారా? అక్కడ మీ రక్షణకి ఏదో మీ భద్రతకి ఉల్లంఘనకి మీకేదో ప్రమాదం సంకల్పించడానికి ఆయన దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయలే. మీ ఉల్లంఘనని ప్రపంచం దృష్టికి మీడియా దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా. మరి ఇవాళ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, మా మీద కేసులు పెట్టుకుంటారా, తప్పుడు కేసులు పెడతారని విక్టింగ్ కార్డు ఎందుకు ప్లే చేస్తున్నారు? 100% ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే రోజు కూడా అదే అంశం గుర్తు చేసుకుని ఉన్నట్టయితే కోదండరామ్ గారి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి తెల్లవారుజామున ఆయన అదుపులోకి ఆయన ఇంట్లో ఉన్నారు. ఆయన ఎక్కడికెళ్ళి రోడ్డు మీద ధర్నా చేయలే. ధర్నా చేస్తారు అని చెప్పని ఆయన ఒక పిలిపించినందుకు అర్ధరాత్రి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఆయన అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ రోజున ఇప్పుడు చెప్తున్న శుద్ధులు ఆ రోజు గుర్తుకు రాలేదా? వాస్తవంగా ఈ రోజు మీకు ఏ విధంగా హక్కు ఉందో ఆ రోజు ఆ ప్రతిపక్షాలకి ఆ ప్రజా సంఘాలకి ఆ పోరాట సంఘాలకు కూడా అదే హక్కు ఉంది. ఆ రోజు వాటిని గౌరవించున్నట్టయితే ఇవాళ మీకు కూడా ప్రశ్నించే హక్కు పట్ల ఎవరు మిమ్మల్ని ఆక్షేపణ తెలియజేయరు. అసలు శిశుల హక్కు మీకు ఉంది. ఈ రోజు కూడా మీ హక్కుని ఎవరు కాదంటల్లా. కానీ మీరు అధికారంలో ఉన్న రోజు కూడా దాన్ని గౌరవించి ఉండాల్సింది. రైట్ సార్. అమరేంద్ర గారు, రైట్. సో మరి బీఆర్ఎస్ తీసుకుంటున్న ప్లాన్స్కి సంబంధించి ఏమంటారు? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అంటే ప్రభుత్వం యొక్క వ్యతిరేక నెత్తిని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారని చెప్పి అనుకోవాలా? ఇప్పుడు సహజం ఏ రాజకీయ పక్షం అయినా సరే తాము అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తారు. సహజంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో నెగ్గితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఆస్కారం ఉన్న వ్యక్తిగానే మనకు పార్లమెంట్లో అయితే లీడర్ పిఎం ఇన్ వెయిటింగ్ అంటారు, అసెంబ్లీలో అయితే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. కాబట్టి అటువంటి ప్రతిపక్ష పాత్ర ప్రజలు వాళ్ళకి అప్పజెప్పినప్పుడు వాళ్ళు ప్రజల సమస్యల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి, ప్రభుత్వం ఏదైనా తప్పులు జరుగుతుంటే వాళ్ళ వాగ్దానాలు ఉల్లంఘిస్తుంటే దాన్ని లేవనెత్తటాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఆ ప్రజలు ఆ బాధ్యత అప్పజెప్పారు. కాబట్టి ఏంటంటే ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలనే కోరుకుందాం మనం. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను కేసీఆర్ గారు కూడా సక్రమంగా నిర్వహించి తీరాలి. ఆయన అసెంబ్లీకి హాజరు కావాలి. అనవసరపు భేషజాలతోటి తాను జైల్లో పెట్టించిన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూడటానికి వీల్లేదు, చూడకూడదు అని చెప్పని అసెంబ్లీకి ఎందుకు హాజరుగారు? ఆయన ఇద్దరే పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంట్కి హాజరయ్యారు కదా. విజయశాంతి గారు, కేసీఆర్ గారు ఇరువురే టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన సందర్భంలో ఆ రోజు తెలంగాణ సాధన కోసం ఇరువురు పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ స్తంభింపజేయగలిగారు కదా. అటువంటి ఇప్పుడు ఇవాళ మీకు 39 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా. కొంతమంది వాళ్ళలో పార్టీ ఫిరాయించండొచ్చు. ఎంతమంది ఉన్నారనేది అనవసరం. ఒకే ఒక శాసనసభ్యుడు ఉండి జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ నుంచి అసెంబ్లీకి వచ్చారు. ఇరువురు పార్లమెంటు సభ్యులు ఉండి కిషన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇరువురే అసెంబ్లీ ఉండి నోముల నరసింహ గారి నాయకత్వంలో సిపిఎం పార్టీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించింది. కాబట్టి ఎంతమంది ఉన్నారనేది అప్రస్తుతం. మీకు కావాల్సినంత సంఖ్యాబలం, ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించగలిగే సంఖ్యాబలం మీకు ప్రజలు కట్టబెట్టారు. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి. అక్కడ మీరు మీ బాధ్యత నిర్వహించకుండా నేనేంటి ప్రతిపక్ష నాయకుడి స్థానంలో కూర్చోవడం ఏంటనే భేషజంతో కేసీఆర్ గారి వాళ్ళ అసెంబ్లీకి రావటం లేదని చెప్పని ప్రజలు భావించే అవకాశం మీరు కల్పించారు. మొట్టమొదట దాన్ని చక్కదిద్దుకోండి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు హక్కు ఉంది. మీరు నిలదీసి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. మీరు ప్రభుత్వాన్ని కార్నర్ చేసి ప్రశ్నించే అవకాశాన్ని ఎందుకు కాదనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు ధర్నా దీక్షకైతే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక మనం ముందు డిస్కస్ చేసుకున్నట్లు దావోస్కి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లడం జరిగింది. పెట్టుబడులే లక్ష్యంగా అయితే వెళ్లారు. సో పెట్టుబడులు సాధించాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, ఉద్యోగాల కల్పన చేయాలి అని చెప్పే అంశానికి సంబంధించి మనం డిబేట్ అయితే చర్చించుకున్నాం. ఆ డిబేట్లో మాణిక్యరావు గారు, అలాగే అప్పసాని రాజేష్ గారు, నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మహా డిబేట్.